ఎక్క మీదనే ఉన్నదే ఉమ్మి పడ్డది. ఇంకా అట్లా గడ్డి మీద పడ్డదే. ఇక చుట్టూ పెట్టుకొని సపరేట్గా కానీ అట్ట కాచినట్టు గుంజుకొని కదా ఏమన్నా గాలం కట్టే లేకపోతే అది పోతుంది. ఎట్లా పడుతుంది దేనికి పోతాను ఒక పెద్దది తలకాయ పోతుంది. ఇంకా చీకటే ఉన్నాయి కాదే, ఇంకా ఆరైతలేదు. ఇంకా మళ్ళీ బకెట పట్టుకొని పోతాను. దోమలు కూడా పట్టుకోపోతాను. అయినా పిల్లలు కడకత్తే పడదామని చూద్దాం. మీది పోయినాక కంటిన్యూషన్ ఉంటుంది. ఇక మార్గం ఎప్పుడైతుందో ఎక్కుతానైతే కాలు గుంజుతాను. అప్పుడే మంచిగా సాఫ్గా పోయేది. గైస్ మొత్తానికైతే గుట్ట మీదకి అయితే వచ్చినాం. ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తాడు. ఆ మొబ్బలకి వెళ్ళి వస్తాను చూడు. ఇంకా లైట్లే బంద్ చేసుకోలే. ఇప్పుడైతే 6-10 నిమిషాలు అవుతుంది. ఇప్పుడైతే గుట్ట అయితే ఎక్కినాం. ఇంకొక 10 నిమిషాలల్లో మాకు ఏం చేపలు పడ్డాయి తెలుస్తుంది. 30 గాలాలల్లో కనీసం ఎన్ని కొడతాయో, ఎన్ని పాములు పడతాయో చూడాలి. మీదికి పోయినాక మళ్ళీ కంటిన్యూషన్ ఉంటుంది వీడియో. ఇప్పుడైతే మ్యాక్సిమం అయిపోయింది. ఇంకొక గోడ దాటితే ఇక అక్కయ్యల కోనేరు దగ్గరికి పోతాం. ఇక అది కోనేరు వచ్చిందంటే ఇక అన్నీ వచ్చినట్టే. ఇక మా కొత్తకొండ గుడి మొసత్తాంది. వాళ్ళు పొద్దున మెట్లు కడితేనేమో నిమ్మలంగా ఎక్కుంటూ జారుడు బండలు ఎక్కుండే వరకు మొసత్తాంది. గాయస్ ఇక మైసమ్మ కోనేరుకి అయితే స్టెప్స్ అయితే ఎక్కుతాను. ఇలా ఏముండేది తెలియదు. అది పట్టుకో ముంగట ఇట్లా అనుకుంటావు రాదు చంపి. గైస్ మొత్తానికైతే మైసమ్మ కోనేరు దగ్గరికి వచ్చినాం. అయ్యో మైసమ్మ కోనేరు ఇది. మనకు కప్పలకి ఎన్ని పడ్డాయో తెలుస్తుంది. పడ్డాయంట వనకచ్చలకు. పిల్లలకి ఎన్ని ఇక్కడ గాలం కట్టగా ఎట్లా ఆడనే ఉన్నాయి పిల్లలు. ఏమో కప్పల గాలాలు ప్లస్ కచ్చలకు పడ్డాయో కప్పలకి పడ్డాయో చూడాలి. బుడవరకు పడే చూడాలి. 30 గాలాలు అయితే ఉన్నాయి. అడుగు పడితే మింగానే గీడగొట్టి. గైస్ మొత్తానికైతే గుట్ట మీదకి వచ్చేసినాం. మన కప్పల గాలాలేమో ఈ కప్పట్నే ఉన్నది. గైస్ మొత్తానికైతే ఈ కచ్చలకైతే ఏమైనా పడ్డాయో చూద్దామని అయితే వచ్చిన. కచ్చలకైతే ఏం లేదు, చూడాలి. ఇది పడ్డానే ఈ కప్ప ఇట్నే ఇటే ఉన్నది.
కప్పను గుంజుకపోయిందా? కప్ప అట్లా చచ్చిపోయింది. కప్పలు అట్నే మునిగి తెచ్చినాయి. కుర్చీ ఎత్తవాడు మంచిగా ఉన్న పిల్లలు పెద్ద అవుతానే గాల కొడుతానే. ఇది టైట్ అయింది మళ్ళా. టైట్ అయింది కానీ తర్వాత చూద్దాం. ఇది ఊయికు టైట్ అయింది అక్కడికి పోయింది మరి కాదు. గీడు ఉన్నాయి పంపించాలి అవి అక్కడ లోతు ఉంటుంది ఆడ. గాలం టైట్ అయింది అందుకే గడ్డి విస్తాను. కట్టి అన్న ఇంగ్లీక మింగిందా? బుడ్డవరకలు తింటాయా? పావు కిలో ఉన్నది ఇంగ్లీకు. బుడ్డవరకం గుర్చేసిన దీనికి. ఇది బుడ్డవరకని గుర్చేసినాం. ఈ ఇంగ్లీక వాడి చచ్చిపోయి పాప నీళ్ళలో పోయింది. తక్కువ ఉన్నది అనే ఇంగ్లీక 3 ఉన్నది ఏం తక్కువ దగ్గర. నెక్స్ట్ ఇంకా కాలాలి. దీనికి కూడా పడ్డట్టున్నది. చుట్ట పెట్టుకునే పాము పడ్డదా మరి? ముసులుతానా? గాయస్ ఏమో పడ్డా దీనికి. బొమ్మనేనా? ఏదే బొమ్మ పడ్డా? పెద్దనా? ఎక్క మీదినే ఉన్నదే బొమ్మ పడ్డది. దీని బుడ్డ వరకే కదా. అయ్యో ఊసిపోతుందా మనం కొట్టుకుంటే. అయ్యో పోతుంది. నీ అవ్వా పెద్ద బొమ్మ పడ్డది. కన్నుకు గుచ్చిందా? అది మీది పట్టుకోవాలి ఆట పట్టుకో. గాయస్ నిన్నటికంటే పెద్దగా ఉన్నాయి డాడీ. వా ఒక్కది సంచి ఏదో పెట్టినావు. ఆ సంచి తేలేదా ఒక బుడ్డ దానికోసం పట్టుకొచ్చింది? అయ్యో అట్టా బకెట్దేనా? బకెట్లు వేద్దాం ఒకసేపు ఇట్లా పట్టుకో. ఒకసారి మీది పట్టుకో. ఆ గడ్డి అంతది. గాయస్ కొర్రమీన చేప. గాయస్ ఇక గుట్ట మీద అయితే ఇది కప్పే కావచ్చు గుచ్చేసింది. అది మన కప్ప కాదు, బుడ వరకు అయితే పడ్డది మనకు. 30 గాలాలల్లో ఇప్పుడు 10 గాలాలు వస్తాయని ఇది 11వ గాలానికి అయితే ఒక కొర్రమీన చేప అయితే పడ్డది. ఇట్లా మీది పట్టుకో ఉంటాయంటే అబ్బర విద్య. ఇక పడ్డది దాని చుట్టూ తిరుగుడు పెట్టింది కావచ్చు గడ్డి చుట్టూ. అందుకే గడ్డి అంతా చుట్టుకునేది. అట్లుంటే నాకు కొంచెం ఫోటో ఇస్తా. గాయస్ గుట్ట మీద ఒక కొర్రమీన చేప అయితే పడ్డది మన కోనేట్లా. తక్కువ పెద్ద లేదు. వా కిలం బాగుంటుంది. గాయస్ కొర్రమీన చేప అయితే ఒక్కడైతే పడ్డది. ఇంకా బొచ్చడి గాలాలు అయితే ఉన్నాయి. అవన్నీ ఇంకా చూడాలి. ఒకటి ఇంగ్లీక వెళ్ళి
అరే ఉంటుంది కావచ్చు. ఈ కాలం టైట్ అయితే కాలే కదా గది కాలే. గుంజిందా అవు కదులుతుంది గాలికా గీడొట్టిండే కట్టే. అయ్యో దాని షాప్ ఉంటే పోతుంది తెగి. పడ్డా లేదా ఇక ఎర్ర పిల్లలు దానికి ఇంకా కప్ప పట్టుకొస్తావా అనే. ఇప్పుడు మనిషి నీడ పడదు కానీ ఒగ్గిండే ఈ గాలం కాడనే ఉన్నది. ఓ డాడీ ఈడ పడ్డాయి డాడీ 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 పడ్డాయి ఉరికిరా ఉరికిరా. ఓ నీళ్ళ మీద ఉన్నాయా. అయ్యో మెల్లగా అవ్వా ఉరికొచ్చి కింద దెబ్బ తాకిందా. ఓ నీళ్ళ మీదనే పన్నది కొట్టుకొని దాన్ని శాత కాలే కాదు. నీళ్ళ మీదనే అనుకున్నా కొట్టుకొని ఎవరు రెండో బొమ్మే గిల్లోరు పడ్డా. ఇది కూడా టైట్ అయినట్టు. ఒక్కడ గదానికి నీళ్ళ మీద మరి దోమలు తెరదిద్దాం. అవే గడ్డి చుట్టూ చుట్టుకున్నదే. మరి తెస్తావు ఎందుకైనా డాడీ తెస్తావు. నువ్వు పోయి పట్టు. నువ్వు దోమల తెరతో పోయి ఇట్లా పోయి దోమల తెరలో కనుక్కొని గాయస్ ఇంకొక రెండు చేప అయితే పడ్డది. ఈ రవ్వ అయితే ఇలా పెడదాం ఎందుకంటే కొట్టుకుంటే కింద పడకుండా. ఎర్ర పిల్లలు తల్లే నా పడ్డది మరి. అడిగి పోయి మెల్లగా ఇంకట్లా గడ్డి మీద పడినా ఇక చుట్టూ పెట్టుకొని సపరేట్గా కానీ ఆట కాచినట్టు గుంజుకొని కదా. నాకు గాలం కట్టే చిన్నది కదా ఇగ్గితే పోతుందని దోమలు తెరదని అయితే దానిలో కనుక్కున్నా కదా. దాని పుసుకున్న నైట్ అంతా వాళ్ళు ఉన్న బాపతి కాబట్టి కొట్టుకొని పోయినా పోతాయి. గడ్డి మీద పడినది దానికి. గాయస్ కుర్ర మేము చేపతోడు వెళ్ళి కుయ్యమనుకుంటాం అన్నది. పెద్దే గాలం లేదా ఊరిని గాలం లేకపోతే అది పోతుంది. ఎట్లా పడుతుంది
దేనికి పోతాను పోతాను ఒక పెద్దది తలకాయ పోతుంది 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 కొట్టుకుంటే దామన్నా ఊసిపోతుంది దామన్నా కొట్టుకొని అర్ర పోయిందా ఏహే ఉన్నాయా దీని కింద పోతుంది నేను గాలం ఉన్నా అసలు మరి నీ అవ్వ పోయిందంటే లేదా ఉన్నా చూడు పట్టుకో అన్నా దానిలో వల్ల కనుక లేదు లేదు గాలం ఏదే లేదు ఇప్పుడు పెట్టు దాని లాటు ఉన్నది ఇట్లా పట్టుకో అన్నా నేను దాన్ని పిస్తావా అటు అయిందిగా ఇట్లా పట్టుకుంటా నువ్వు చూడు మళ్ళీ తర్వాత అది పట్టుకోపోయినాక కదా కొర్రమీన చేప అయితే ఇగో ఈ దోమల తెరలు అయితే వేసుకున్నా ఇంకొక టైట్ చేసిందట చూద్దాం దానికి ఏమైనా పడ్డదా మరి మీరు గట్ట పడ్డ టైట్ అయింది కదా గానం ఇంకా ఒకటోది ఇది రెండోది అయ్యో నాలుగు కట్టుడు వేసిన నాలుగు కట్టుడు వేసిన కదులుతుందా ఇగ్గుకో పోయి గడ్డికి తట్టించి కొన్ని చచ్చిపోతాను ఇప్పుడు ఇంగ్లీగా పోయి లోపలికి కావాలి కదా కదా వచ్చిందా కాలం మీది పల్లె మరి ఇంకా పోయినా కదా కదే తట్టిందా అరే ఆ కట్ట కిందికి పోయింది దానికి పడ్డది డాడీ ఆ మాలబంగి డాడీ ఇరికిచ్చి పెట్టినా దానికి గీడోటి వేసినా కదా కట్టేదే ఫోన్లో వేసిన చేపకు పడ్డట్టున్నది అది దారం అంత తిక్కపోయింది అది పడ్డే కావచ్చు దీనికి పడ్డది గాలం కట్టింది లోపలికి ఇక్కపోయింది అది రెండు వేసినా కానీ ఈ పెద్దదానికి పడ్డది కానీ లోతుంటుందా చూడు ఇంకా పొక్కలు వేసి దానికి గట్టి ఇరికిచ్చి పెట్టిన పోకుండా కట్టె ఆడికి నీళ్ళల్లో పడ్డది అంటే పడ్డట్టే కదా అసలు గిడుకున కదల రాదా నీ పానం వచ్చి మాకు అయ్యా గంతగానే ఇక్కపోయి గ్యాస్ కాలైతే బొమ్మ పిల్లలని పల్ల కొడుతుంది కానీ కప్పని అయితే ఎందుకు కొడతలేదు మనం బుడ్డ వర్గాలని వేసినా అయిపోవచ్చు కదా అవి పొడుగు కట్టేవాడు అందుతా ఆడదాకా పోతుందా కట్టే ఇప్పుడు పడితే మాత్రం చుట్టుకో అంటే దాంతో ఇట్లా దాని మలకలు పెట్టు ఎక్కువగా 2 నిమిషాలు అన్నాయి తప్పలేదు నేను కూడా ఇప్పుడైతే గాలాలకైతే అన్ని గాలాలు తీసినాం ఇక ఇది పట్టుకో ఫస్ట్ ఇది ఈ
అదే కానీ ఈ బుడ్డ వరకు అయితే ఇంగ్లీష్ అవార్డు అయితే నేను అయితే ఫస్ట్ టైం చూస్తానా. ఇప్పుడు పడ్డదు అది బిడ్డ. బొమ్మలు అయితే 2 పడ్డాయి. 30 గాలాలు అయితే 3 చేపలు పడ్డాయి. అంటే కింది నుంచి గాలం కట్టెలు ఆయిల్ కట్టెలు తీసుకొచ్చి వేసే అంత లేదు కాబట్టి డైరెక్ట్ ఈయన కట్టెలు దొరికిన వాటికి అవ్వా ఇది వెనకేసి అబ్బాబ్బాబ్బాబ్బా ఏమున్నాయి 2 ఒక్క తీరుగున్నాయి. సేమ్ ఉన్నాయిగా. ఆ ఫోటో తీస్తా. అది ఇట్లా ఆ దారాలు తెంపి ఆడి గొరుకు ఆడికే గొరుకు ఆ దారాలు తెంపి ఇట్లా దగ్గరికి పట్టుకో. ఫోటో తీసుకుంటే అది కూడా తెంపు. తెంపన్నా గో ఎక్కడ కూర్చున్నాయి కదా గాలాలు. ఇదే చిన్నది ఫస్ట్ చిన్నది. కన్ను గుచ్చింది. గాయస్ ఇక 2 కొర్రమి చేపలు అయితే పడ్డాయి గుట్ట మీద. ఇటు తిడ్డాడే 2 మంచిగా ఉన్నది సేమ్. ఎంత కిలకిలు ఉంటాయి కావచ్చు, కిలకి ఎక్కువనే ఉంటాయి. గాయస్ మొత్తానికైతే గుట్ట మీద 2 కొర్రమి చేపలు 2 అడిపోతాయి మరి నీళ్ళలో పడితే ఇటు గుట్ట మీద అయితే 2 కొర్రమి చేపలు పడ్డాయి. ఇక ఒకటి ఇంగిలిక కూడా పడ్డాయి. ఈ 2టితో పాటు ఇక ఇంటికైతే పోతాను. ఖర్చులకైతే ఏం పడలేదు. నెక్స్ట్ పోతే అయితే చేపలు పట్టుడు అయిపోయింది. మేమైతే ఈ సంచి పట్టుకొని అయితే పోతాను. ఈ చేపలు వలలు గాలాలు అన్నీ పోతాను. పిల్లలు దొరికితే అందిస్తే పిల్లలు అయితే ఏం దొరకలే. మళ్ళీ 5-6 రోజుల తర్వాత దొరుకుతాయి కావచ్చు, చూద్దాం. అయితే ఇంతే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి.